ఈ వెహికల్ అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే వచ్చేస్తుంది. వెహికల్ అయితే ఈ వెహికల్ అయితే 2009 మోడల్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇది 2 వెహికల్స్ కూడా టాటా టియాగోలో టాప్ ఎండ్ వెహికల్స్ ఇవి. సో ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్స్, పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వంశు మోటార్స్ దగ్గర అయితే వచ్చాను. సో వీళ్ళ దగ్గర అయితే లో సెగ్మెంట్ నుంచి మనకి ఆటోమేటిక్, మాన్యువల్, డీజిల్, పెట్రోల్ వెహికల్స్ అయితే ఒక 4 వెహికల్స్ అయితే యాడ్ అయినాయి. సో ఫస్ట్ వెహికల్ చూసుకున్నైతే మనకి స్విఫ్ట్ వెహికల్ ఉంది. ఈ వెహికల్ అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే వచ్చేస్తుంది. ఈ వెహికల్ అయితే 2009 మోడల్ 2030 వరకు డాక్యుమెంట్స్ అయితే వ్యాలిడిటీ ఉంది. సో వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్ లో ఉంది. లర్నింగ్ పర్పస్ అయితే ఈ వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మనకి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వచ్చేస్తుంది. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ టైర్స్ గురించి మాట్లాడితే 70% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 2,20,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, మోస్ట్ డిమాండింగ్ రిడ్జ్. మారుతి సుజుకిలో వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ వెహికల్ ఇది. వన్ ఆఫ్ ద టైమ్ రిడ్జ్ 2016 మోడల్ డీజిల్ వెహికల్ ఇది. వెహికల్ టైర్స్ చూసుకుని అయితే 4 టైర్స్ వచ్చి 90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇంటీరియర్ కూడా చాలా నీట్ కండిషన్ లో ఉంది. లోయెస్ట్ డ్రైవెన్, చాలా లో డ్రైవెన్, హైయెస్ట్ మైలేజ్ ఉంటుంది వెహికల్ లో. సో డీజిల్ వెహికల్ చూస్తున్నారంటే లో మెయింటెనెన్స్ లో ఈ వెహికల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 3,20,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది, స్లైట్లీ నెగోషియబుల్. వెహికల్ అయితే చాలా లెస్ డ్రివెన్, ఓన్లీ 67,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్, అది కూడా బిల్డ్ క్వాలిటీ వెహికల్ చూస్తున్నారంటే 2 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 2 వెహికల్ కూడా ఎన్ఆర్జీ వెహికల్స్. 2 వెహికల్స్ కూడా టాటా టియాగోలో టాప్ ఎండ్ వెహికల్స్ ఇవి. సో ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్స్, పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్. కమింగ్ టు ఫస్ట్ వెహికల్ 2022 మోడల్ వెహికల్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడితే డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ చూసుకుంటే మనకు A to Z రావడం జరుగుతుంది వెహికల్ కి. ఇంటీరియర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. లెదర్ సీట్స్ కానీ, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ కానీ, ఏసీ కూడా చాలా చిల్డ్ ఉంటుంది. సో మీకు టాటా టియాగోలో 3-4 వేరియంట్స్ వస్తాయి. 4 వేరియంట్స్ లో మొత్తం అందరికెళ్ళి టాప్ వెహికల్ ఇది. టాప్ వేరియంట్ ఇది. ఎన్ఆర్జీ స్పెషల్ యానివర్సరీ ఎడిషన్ టైప్ లా ఉంటుంది ఇది కూడా. సో వెహికల్ ఇంటీరియర్ మనం చూసుకున్నట్టయితే ఇంటీరియర్ లో మనకి ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్ చూసుకున్నట్టయితే మనకి మౌంటైన్ స్టీరింగ్ కూడా వచ్చేస్తుంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే ఓన్లీ 46,000 కిలోమీటర్స్ డ్రివెన్, ఆటోమేటిక్, చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే తీసుకొచ్చాను. సో ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 5,45,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు ఎన్ఆర్జీ వెహికల్స్ మొత్తం మార్కెట్ లో దొరకవు, వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర అయితే బ్యాంక్ సీజ్ వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అందువలన 2 వెహికల్స్, అది కూడా సేమ్ వేరియంట్ వెహికల్స్, దొరకలేని ప్రైసెస్ కానీ, దొరకలేని వెహికల్స్ కానీ వంశు మోటార్స్ లో అయితే అవైలబుల్ ఉంటాయి. సో సేమ్ వేరియంట్ లో మనకి టాప్ ఎండ్ మోడల్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ అయితే మనకి 2023 మోడల్. ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి ఈ వెహికల్స్ లో. అలై వీల్స్, ఏబిఎస్, ఫాగ్ ల్యాంప్స్, A to Z అయితే సేమ్ ఉంటాయి. వెహికల్ మోడల్ అయితే 2023, చాలా లెస్ డ్రివెన్, ఓన్లీ 17,000 కిలోమీటర్స్ డ్రివెన్, ఆటోమేటిక్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఫైనలీ ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 5,75,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైజెస్ అనేది ఫిక్స్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఈ వెహికల్స్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి వంశు మోటార్స్ లో. మీకు కూడా ఏదైనా వెహికల్ సేల్స్ అండ్ పర్చేస్ చేయాలంటే వీళ్ళ దగ్గర అయితే రావచ్చు. స్పెషల్ ఏంటిదంటే వీళ్ళ దగ్గర అయితే హ్యాజల్ ఫ్రీ ఫైనాన్స్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో మీ సివిల్ ఉన్నా ఫైనాన్స్ వస్తుంది, సివిల్ లేకున్నా ఫైనాన్స్ వస్తుంది. సివిల్ ఉంటే మీకు బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది, సివిల్ లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ అయితే వస్తుంది. ఈ వెహికల్స్ అయితే మనకి సివిల్ ఉంటే 0 డౌన్ పేమెంట్. ఈ 2 వెహికల్స్ అయితే మనకి 0 డౌన్ పేమెంట్ లో వస్తుంది. లర్నింగ్ కోసం అయితే మనకి స్విఫ్ట్ వెహికల్ ఉంది. ఓన్లీ 2,20,000 అంటున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. అదే విధంగా లో మెయింటెనెన్స్ వెహికల్ చూస్తున్నారంటే